మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్లో ట్రావెల్ చేసి ఉంటే మీకు డౌట్ అయితే ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. అదేంటంటే ఏరోప్లేన్ గ్లాస్ విండోకి మధ్యలో ఒక చిన్న రౌండ్ హోల్ అనేది ఉంటుంది. అయితే ఈ హోల్ ఎందుకు ఉంటుంది, ఇంకా దీని వల్ల యూజ్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఇంకా అందరూ ఏమనుకుంటారంటే ఇది డిజైన్ లో తప్ప అసలు దాని వల్ల యూజ్ అనేది లేదు అని అనుకుంటారు. ఇంకా దాని పని ఏంటి, దాని వల్ల యూజ్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం జనరల్ గా అనుకుంటాం ఏరోప్లేన్ విండో అంటే ఒకే ఒక్క గ్లాస్ అయి ఉంటుంది అని. కానీ ఏరోప్లేన్ విండోస్ లో యాక్చువల్లీ 3 గ్లాస్ లేయర్స్ అనేవి ఉంటాయి. అయితే దాంట్లో ఒకటి బయట గ్లాస్, ఇది ప్రెజరైజ్డ్ ఎయిర్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఈ గ్లాస్ అనేది చాలా స్ట్రాంగ్ మెటీరియల్ తో తయారు చేస్తారు. అండ్ దీంట్లో రెండోది మధ్యలో ఉండే గ్లాస్, అండ్ ఇదే మెయిన్ బ్యాకప్ లేయర్. అండ్ దీని లోపలే మన ఈ చిన్న హోల్ అనేది ఉంటుంది. అండ్ మూడోది లోపల గ్లాస్, ఇది ప్యాసింజర్స్ టచ్ చేయడానికి ఉంటుంది. అయితే బయట గ్లాస్ అండ్ లోపల గ్లాస్ అనేవి ఇవి రెండు కామన్ గానే ఉంటాయి. కానీ అయితే ఆ మధ్యలో ఉండే గ్లాస్ లో ఆ చిన్న హోల్ ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏరోప్లేన్ అనేది భూమి నుండి దాదాపు 30,000 ఫీట్ ఎత్తులో ప్రయాణిస్తుంది. అక్కడ బాగా ఎత్తు కాబట్టి బయట గాలిలో ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఫ్లైట్ లోపల కృత్రిమంగా ఆక్సిజన్ లెవెల్ అనేవి మెయింటైన్ చేస్తారు. దీన్ని మనం క్యాబిన్ ప్రెజరైజేషన్ అంటాం. అయితే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే బయట వాతావరణంలో ప్రెజర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ లోపల క్యాబిన్ లో ప్రెజర్ అనేది చాలా ఎక్కువ. అండ్ ఇది ఒక డేంజర్ జోన్ లాంటిది. ఎందుకంటే ఇంటర్నల్ ప్రెజర్ అనేది గ్లాస్ మీద డైరెక్ట్ గా పడితే విండోలు అనేవి తట్టుకోలేక పగిలిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ చిన్న హోల్ అనేది హీరోలా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ బ్రీదర్ హోల్ అనేది క్యాబిన్ లో నుంచి మిడిల్ ప్లేన్ ద్వారా స్లైడ్ ఎయిర్ ప్యాసేజ్ ని బహిర్గతం చేస్తుంది. అంటే ఇది స్లోగా ప్రెజర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే క్యాబిన్ ప్రెజర్ అనేది మిడిల్ ప్యాన్ ద్వారా అవుటర్ ప్యాన్ దాకా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీని వల్ల ఫుల్ ప్రెజర్ అనేది మిగిలిన 2 గ్లాసులపై పడకుండా అవుటర్ ప్యాన్ మీదే పడుతుంది. అలా చేస్తే మిడిల్ అండ్ ఇన్నర్ లేయర్స్ అనేవి సేఫ్ గా ఉంటాయి. ఇక్కడ ఇంకో బోనస్ ఫంక్షన్ కూడా ఉంది. ఈ చిన్న హోల్ అనేది ఫాగ్ ఫార్మేషన్ కూడా ప్రివెంట్ చేస్తుంది. అంటే కండెన్సేషన్ వల్ల విండో అనేది బ్లర్ అయిపోకుండా క్లారిటీని మెయింటైన్ చేస్తుంది. అయితే ఇక్కడ ప్రెజర్ బ్యాలెన్స్ అండ్ సేఫ్టీ ఇంకా ఫాగ్ ప్రివెంటేషన్ అనేది అంతా ఈ చిన్న హోల్ వల్ల అవుతుంది. అందుకే ఏరోప్లేన్ గ్లాస్ విండోలో మధ్యలో ఉండే గ్లాస్ కి ఈ చిన్న హోల్ అనేది పెడతారు. సో మీరు ఎప్పుడైనా ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు విండోలో చిన్న హోల్ కనిపిస్తే దాన్ని ఇగ్నోర్ చేయకుండా కొంచెం రెస్పెక్ట్ తో చూడండి. ఇంకా ఒక ఇంజనీరింగ్ మార్వల్ లాగా ట్రీట్ చేయండి. ఎందుకంటే ఈ చిన్న హోల్ ద్వారా ఎన్నో యూజెస్ అనేవి ఉన్నాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారు లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి.